బ్యాక్ టు న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో దారుణ హత్య కలకలం రేపింది. నవీన్ రెడ్డి అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రక్తపు మడుగులో ఉన్న నవీన్ రెడ్డిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వ్యక్తి మరణించాడని వైద్యులు తెలియజేయడంతో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తి చిల్లకల్లు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. చిల్లకల్లులో హత్య జరిగి ఉంటుందని పోలీసులైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారైన ఇద్దరు వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో దారుణ హత్య కలకలం రేపింది. నవీన్ రెడ్డి అనే యువకుని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రక్తపు మడుగులో ఉన్న నవీన్ రెడ్డిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వ్యక్తి మరణించాడని వైద్యులు తెలియజేయడంతో ఇద్దరు వ్యక్తులు కూడా పరారైనట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి, ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? జగ్గయ్యపేటలో ఒక వ్యక్తి మృతి చెందాడు. అయితే ఇద్దరు వ్యక్తులు హాస్పిటల్ తీసుకొచ్చి ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ చేయాలని కోరటం, ఆ వ్యక్తి సర్టన్ వ్యక్తి చనిపోయాడని చెప్పేసి కూడా వైద్యులు ధృవీకరించడంతో హాస్పిటల్ తీసుకొచ్చిన వ్యక్తులు అక్కడి నుంచి పరారవటం చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనతో ఆశ్చర్యానికి అవాకైన డాక్టర్లు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన వెంటనే అక్కడకు జగ్గయ్యపేట పోలీసులు చేరుకోవడం జరిగింది. చేరుకుని ఆ చనిపోయిన వ్యక్తి నవీన్ రెడ్డిగా గుర్తించారు. ఇతను బ్లేడ్ బ్యాచ్ కి సంబంధించిన వ్యక్తి అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమందితో కలిసి గత 2 రోజులుగా జలసాలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఈ హత్య చిలకలలో జరిగి ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే హాస్పిటల్ తీసుకొచ్చారో వారి కోసం పోలీసులు అయితే గాలింపులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనికి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఈ మధ్య జగ్గయ్యపేటలో ఇటువంటి హత్య జరగటం అక్కడ స్థానికంగా సంచలనంగా మారింది. అయితే ఈ నవీన్ రెడ్డి అనే వ్యక్తి గతంలో బ్లేడ్ బ్యాచ్ కి చెందిన వ్యక్తిగా పోలీసులు ప్రస్తుతం అంటే ప్రాథమిక నిర్ధారణకైతే రావడం జరిగింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది, అసలు తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరు, వాళ్లే చంపేసి తీసుకొచ్చారా లేకపోతే ఎవరన్నా ఎక్కడైనా గాయపడిన వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి ఉంటారా హాస్పిటల్ అనే కోణంలో కూడా పోలీసులు పలు కోణాల్లో అయితే ప్రారంభించారు. అయితే ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఈ వ్యక్తులు మిగిలిన ఈ ఘటన మాత్రం చిలకల్లో జరిగి ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుబ్బు.